రియల్ కంటెంట్ జాబ్స్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు ఇంటెలిజెన్స్ బ్యూరో నోటిఫికేషన్ అయితే పడడం జరిగింది. సో ఇక్కడ పోస్ట్ వచ్చి జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్ట్. సో ఇది రెగ్యులర్ పోస్టు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అయితే జరుగుతుందండి. సో దీనికి అఫీషియల్ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది www.mha.gov.in, అలాగే www.ncs.gov.in. ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అయితే మనం అప్లై చేసుకోవాలండి. దీనికి ఇండియన్ నేషనల్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, అంటే మన ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, మన ఏపీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి వచ్చి శాలరీ వచ్చి చూడండి, పే స్కేల్ 25,500 రూపాయల నుంచి 81,100 అయితే శాలరీ అయితే ఉంటుంది పే స్కేలు. దాంతోపాటు అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయండి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూడండి, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ అంటే ఓపెన్ కేటగిరీ 157, ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ 32, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ 117, ఎస్సీ క్యాండిడేట్స్కి 60, ఎస్టీ 28, టోటల్ వచ్చేసి 394 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. దీనికి ఖచ్చితంగా ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ అంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూడండి, డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్. సో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అంటే పాలిటెక్నిక్ కోర్సెస్ చదువుతారు కదా చాలామంది, సో వాళ్ళకైతే ఇది సువర్ణ అవకాశం అని చెప్పాలి. అందులో మరి కేటగిరీలు ఇచ్చారండి, అంటే సబ్జెక్ట్ వైజ్ ఏ సబ్జెక్ట్ ఉంటే సో దీనికి ఎలిజిబిలిటీగా చూడండి. మరి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్. సో ఈ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు డిప్లొమాలో వీళ్ళైతే ఎలిజిబిలిటీ అయితే ఉందండి, వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ అంటే బీఎస్సీ డిగ్రీ ఎవరైతే చదివారో వాళ్ళలో కూడా సబ్జెక్ట్స్ ఉన్నాయండి. సో ఆ సబ్జెక్ట్స్ని బేస్ చేసుకుని మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఆ సబ్జెక్ట్స్ చూడండి చెప్తాను, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్. సో వీటిలో ఏదైనా ఒక సబ్జెక్ట్ కలిగి ఉంటే కనుక మీరైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి థర్డ్ వన్, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్. సో బీసీఏ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు కూడా ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఏజ్ లిమిట్ చూడండి 18 to 27 ఇయర్స్. అలాగే అప్పర్ ఏజ్ లిమిట్ కొంతమందికి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి. ఓబీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3 ఇయర్స్ అంటే 18 to 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అంటే 18 to 32 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇన్ సర్వీస్ అంటే గవర్నమెంట్లో పనిచేసే ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, విడోస్కి, స్పోర్ట్స్ పర్సన్కి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి లింకు, అప్లికేషన్ సంబంధించిన లింకు కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఒక నోట్ ఇచ్చారు చూడండి, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అంటే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో దే నీడ్ నాట్ టు అప్లై అని ఇవ్వడం జరిగిందండి. ఇది కొంచెం గమనిస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇది 14వ తారీఖు వరకు అయితే టైం ఉంది, 14/9/2025. సో లాస్ట్ డేట్ వరకు చూడకండి అప్లై చేయడానికి, ఆన్లైన్ సర్వర్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ముందుగానే అప్లై చేయండి. ఇక్కడ మనకి ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే ఏబిసి అలా 1 2 3 4 ఇలా ఆప్షన్స్ ఇచ్చి ఏది కరెక్ట్ అనేది అడగడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయండి. అందులో మళ్ళీ 25% జనరల్ మెంటల్ ఎబిలిటీ అంటే రీజనింగ్ నుంచి ఉంటాయి క్వశ్చన్స్. మిగతా వచ్చి కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ అంటే మన క్వాలిఫికేషన్ సంబంధించి ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసాం కదా, డిప్లొమా కానీ డిగ్రీ కానీ అందులో సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఆ సబ్జెక్ట్స్ ప్రకారమే మీకు ఇక్కడ 75% క్వశ్చన్స్ అందులోంచి వస్తాయండి. సో మీ లెవెల్లోనే ఉంటాయి డిప్లొమా డిగ్రీ లెవెల్లో. సో ఇక్కడ మార్క్స్ వచ్చి 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. 120 minutes అంటే 2 hours టైం డ్యూరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు 4 తప్పులు కనుక పెడితే 1 మార్క్ అనేది తీయడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ ఉందండి, ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ 1/4, 4 తప్పులకి 1 మార్క్ అనేది తీయడం జరుగుతుంది. అలాగే స్కిల్ టెస్ట్ ఉంటుంది టైర్ 2. టైర్ 1లో ఎవరైతే పాస్ అవుతారో అంటే 1:5 రేస్లో వాళ్ళని
ఒక వేకెన్సీకి 5 అభ్యర్థులు చొప్పున టైర్ 2 అండ్ టైర్ 3కి అయితే ఆహ్వానిస్తారు. అక్కడ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. స్కిల్ టెస్ట్లో ప్రాక్టికల్ బేస్డ్ అండ్ టెక్నికల్ ఇన్ నేచర్ ఉంటుంది. సో మనం ఏదైతే డిగ్రీలో చదివామో దాని తాలూకా సబ్జెక్ట్ సంబంధించి ఉద్యోగానికి సంబంధించేలాగా మనకైతే ఎగ్జామ్ పెడతారు. దానికి 30 మార్క్స్. అలాగే ఇంటర్వ్యూ ఆర్ పర్సనాలిటీ టెస్ట్ అంటే మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు, దానికి 20 మార్క్స్. సో సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ మన టైర్ 1 దీనికి మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడైతే ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చారు. అనంతపూర్, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇలాగైతే మనకి సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇచ్చారు. ఇందులో ఒక 5 ప్రిఫరెన్సెస్లు అయితే మనం ఆన్లైన్లో సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి, ఎవరికైతే మినిమం మార్క్స్ వస్తాయో వాళ్ళు మాత్రమే సో కన్సిడర్ చేస్తారు. అక్కడ 100 మార్క్స్ ఉన్నాయనుకోండి, 100 మార్క్స్కి అన్రిజర్వ్డ్ 35% మినిమం అనేది రావాలి. మ్యాక్సిమం ఎంతైనా రావచ్చు, మ్యాక్సిమం మార్క్స్ని బట్టి సెలక్షన్ ఉంటుంది, బట్ మినిమం స్కోర్ అనేది చేయాలి. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100కి 34% మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 33, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 35 మార్క్స్. సో టైర్ 1 అయిన వాళ్ళకి టైర్ 2కి ఎలా పిలుస్తారంటే 1:5 రేషియోలో స్కిల్ టెస్ట్ అని పర్సనల్ ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుందండి. సో ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి ఆగస్ట్ 23, 2025. అలాగే లాస్ట్ డేట్ వచ్చి సెప్టెంబర్ 14, 2025. లాస్ట్ డేట్ వరకు చూడొద్దు, ముందుగానే అప్లై చేయండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ హౌ టు అప్లై అంటే ఇక్కడ మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయాలి కాబట్టి మన కాంటాక్ట్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మన మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అనేది ఇవ్వాలి. మెయిల్ ఐడి లేకపోతే కనుక మెయిల్ ఐడి ఇప్పుడే క్రియేట్ చేసుకోండి. సో మెయిల్ ఐడి, పాస్వర్డ్ జాబ్ వచ్చేంత వరకు కూడా మన దగ్గరే ఉండాలి. కమ్యూనికేషన్ ఉండాలంటే లాగిన్ ఐడి, పాస్వర్డ్ వస్తుంది మనకి. మన మెయిల్ ఐడి, పాస్వర్డ్కి మన మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్కి లాగిన్ ఐడి, పాస్వర్డ్ రావడం జరుగుతుందండి. సో దాని తర్వాత మన పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలండి. మరి ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేసేటప్పుడు ఏ విధమైన డైమెన్షన్స్ ఉండాలో చూడండి. ఇక్కడ 35 mm x 45 mm కలర్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే మనం అప్లోడ్ చేయాలి. అది ఎలా ఉండాలంటే 100 KB నుంచి 200 KB మధ్యలో ఉండాలి. జేపీఈజీ ఫార్మేట్లో ఉండాలి. మనకి మైక్రోసాఫ్ట్ పిక్చర్ మేనేజర్లో అయితే ఇది మనం సెట్ చేయొచ్చండి. సిగ్నేచర్ ఇమేజ్ చూడండి. సిగ్నేచర్ అంటే మన సంతకం వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ పెన్తో పెట్టాలి, స్మాల్ లెటర్స్తో పెట్టాలి. పెట్టిన తర్వాత మనం 80 to 150 KB మధ్యలో అప్లోడ్ చేయాలి. జేపీఈజీ ఫార్మేట్లో కూడా మనం ఇది అప్లై చేయవచ్చు. అలాగే మీరు ఆన్లైన్లో ఫీ పేమెంట్ అది చేస్తారు కాబట్టి ఫీ పేమెంట్ చూడండి, ఎగ్జామినేషన్ ఫీ అని ఇచ్చారు ఇక్కడ 100 రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీ. అలాగే రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఫీ వచ్చి 550 రూపీస్. ఇది కేటగిరీ వైజ్ ఇచ్చారు చూడండి ఒకసారి. ఇక్కడ అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ తాలూకా మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎగ్జామినేషన్ ఫీ 100 రూపీసు, ప్రాసెసింగ్ ఛార్జెస్ 550 రూపీసు, మొత్తం కలిపి 650 రూపాయలు అయితే ఉన్నాయండి. సో అలాగే రిమైనింగ్ క్యాండిడేట్స్ అంటే ఫీమేల్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ, ఈఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్. సో రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 550 రూపాయలు రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేవి ఉన్నాయి. వీళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ నుంచి అయితే ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో మోడ్ ఆఫ్ పేమెంట్ అంటే ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ మోడ్. ఆఫ్లైన్ అంటే ఎస్బీఐ చలాన్ ద్వారా మనం పే చేయాలి. ఆన్లైన్ అయితే నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా అయితే మనం పే చేయొచ్చండి. నెక్స్ట్ క్లోజింగ్ డేట్ వచ్చి 14/9/2025. లాస్ట్ డేట్ వరకు ఎదురు చూడొద్దండి. ఆన్లైన్లో మనం పేమెంట్ చేయడానికే చూడండి. నెక్స్ట్ ఒకవేళ మనకు గనక జాబ్ వస్తే మన దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ చూడండి. 10th క్లాసు, ఇంటర్, డిగ్రీ ఆర్ డిప్లొమా, ఓబీసీ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, ఎస్సీ ఎస్టీ సర్టిఫికేటు, ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. సో అలాగే ఫోటోగ్రాఫ్స్ ఆల్రెడీ మనం ఏదైతే ఆన్లైన్లో అప్లై చేసామో దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్,
సో ఒకవేళ ఏదైనా ఏజ్ రిలాక్సేషన్ ఉంటే వీడియోస్ అలా ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ సర్టిఫికేట్స్ అవన్నీ మన దగ్గర అయితే ఉండాలండి. సో ఇది మొత్తం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మొత్తం అండి. సో ఇక్కడ చూడండి, మనం ఆన్లైన్ వెబ్సైట్ అనేది ఒకటి ఉంది. సో ఈ ఆన్లైన్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ కిందన ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అని ఉంది కదా. సో అక్కడ క్లిక్ చేస్తే మనకి ఇలాగైతే లింక్ వస్తుంది. ఈ లింక్ని మనం కాపీ పేస్ట్ చేస్తే కనుక సో ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ భారతి 2025 అప్లై ఫర్ 394 పోస్ట్ ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేయాలండి. చేసిన తర్వాత ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత మనం కింద అప్లై ఆన్లైన్ అని ఉంటుంది. సో అప్లై ఆన్లైన్ దగ్గర క్లిక్ చేస్తే సో ఇక్కడైతే మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ టు రీడ్ అడ్వర్టైజ్మెంట్ అంటే అడ్వర్టైజ్మెంట్ క్లిక్ చేస్తాం. లేదు మనం రిజిస్టర్ అవ్వాలంటే కనుక క్లిక్ హియర్ ఇక్కడ క్లిక్ చేయాలి. ఆల్రెడీ రిజిస్టర్ అయితే కనుక లాగిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయాలి. సో ఒకవేళ నోటిఫికేషన్ కావాలంటే కనుక నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తాం. నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఇలా వస్తుందండి. సో ఒకవేళ రిజిస్టర్ అవ్వాలంటే కనుక క్లిక్ హియర్ నొక్కాలి. క్లిక్ హియర్ చేసిన తర్వాత మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో అని చెప్పి ఇలా వస్తుందండి. వచ్చిన తర్వాత మనం ఇక్కడ మన పోస్ట్ నేమ్ సెలెక్ట్ చేయాలి. జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్ట్ కోడ్ వస్తుంది ఆటోమేటిక్గా. ఇక్కడ క్యాండిడేట్స్ అప్లికెంట్స్ ఫుల్ నేమ్ మన నేమ్ అయితే ఎంటర్ చేయాలి. 10th క్లాస్లో ఏ విధంగా ఉందో అలాగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే మొబైల్ నెంబర్ మళ్ళీ రీఎంటర్ చేయాలి కన్ఫర్మేషన్ కోసం. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలండి. అలాగే ఈమెయిల్ అడ్రస్ మళ్ళీ కన్ఫర్మేషన్ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఓటీపీ అయితే జనరేట్ ఓటీపీ క్లిక్ చేస్తే మన ఫోన్కి మొబైల్ ఈమెయిల్ ఐడికి ఓటీపీ అనేది వస్తుంది. అది ఎంటర్ చేసిన తర్వాత ఐ అగ్రీ క్లిక్ చేసి ఇక్కడ క్యాప్చా అనేది టైప్ చేయాలండి. టైప్ చేసి మనం ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మన పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అప్లోడ్ చేసి పేమెంట్ అయితే చేయాలండి. సో ఇదండి అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి డీటెయిల్స్ కూడా. సో మన ఛానల్ నచ్చినట్టయితే మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ప్రతిరోజు ఇలాంటి నోటిఫికేషన్లు అయితే రావడం జరుగుతుందండి.